నాయకుడు అనబడేవారు 10వ తరగతి పాస్ అయినా పాస్ కాకపోయినా, ఏ ఊరికి పోతే ఆ ఊరిలో పుట్టినా పుట్టాలనుకున్నా ఎవరికేమీ సమస్య లేదు. కానీ ఆ నాయకుడు అనబడే వాళ్ళకు విషయ పరిజ్ఞానం లేకపోతే, అంశాల మీద కనీస అవగాహన లేకపోతే, చరిత్ర మీద కనీస అవగాహన లేకపోతే, అసలు బేసిక్స్ కూడా తెలియని వాళ్ళందరూ నాయకులు అవుతున్నారు అనుకోండి. అటువంటి నాయకులను పిచ్చిగా అభిమానించే ఒక గుంపు కూడా తయారైంది అనుకోండి. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరి ఉనికి అయినా ప్రమాదంలోనే పడుతుంది. డెఫినెట్లీ నో డౌట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హిందీ ప్రాముఖ్యత గురించి కొందరు తావులు అనబడే వాళ్ళు ఒక ఆయన హిందీ భుజానికి ఎత్తుకుంటే వీళ్ళు హిందీ భుజానికి ఎత్తుకుంటారు. అలా భుజానికి ఎత్తుకునే ఈ తావులు అనబడే వాళ్ళు టీవీ ఛానళ్ళల్లోనూ ఫేస్బుక్లలోనూ ఇంత పెద్దగా రాసి హిందీ ప్రాముఖ్యత గురించి, హిందీ గొప్పతనం గురించి, హిందీ ప్రచార సభల గురించి రాసుకుంటూ వస్తూ ఉంటే ఎట్లాంటి ఇడియాటిక్ గ్రూపుల మధ్య, ఎట్లాంటి ఇడియాటిక్ మనుషుల మధ్య ఉన్నాంరా బాబు మనం అనిపిస్తుంది. ఆశ్చర్యం ఏంటి అంటే ఈ ఎదవలకు, ఈ పిచ్చోళ్లకు హిందీ జాతీయ భాష కాదు, జాతీయ భాష అనేది ఏదీ లేదు అన్న బేసిక్ జ్ఞానం లేని ఎదవలు వీళ్ళు. ఇంకా దారుణం ఏమనుకున్నారు? అరే హిందీ భారతదేశ ప్రాచీన భాష కూడా కాదురా బాబు అనే బేసిక్ లైన్ కూడా తెలియని ఈడియట్ ఫెలోస్ వీళ్ళు. హిందీ గురించి పుంకాలుగా లెక్చర్లు ఇస్తున్నారు. హిందీ అనేది జాతీయ భాష కాదు, దాని కదా పక్కన పెట్టు, ప్రాచీన హోదా కలిగిన భాష కూడా కాదు హిందీ. ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలి వీళ్ళ గురించి? ఇటువంటి ఎదవలు సమాజానికి చెబుతున్నారు. భారతదేశంలో ప్రాచీన హోదా ఉన్నటువంటి భాషలు కేవలం 11 మాత్రమే. సంస్కృతం కంటే ముందే ప్రాచీన హోదా కల్పించబడ్డ భాష తమిళం. మొత్తం 11 భాషలే: తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళీ, ఒడియా, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, పాలి, ప్రాకృతం. ఈ 11 భాషలు మాత్రమే ప్రాచీన హోదా కలిగిన భాషలు. కనీసం హిందీ కూడా కాదు. ప్రాచీన హోదా కలిగిన భాష అంటే కనీసం 1500 నుంచి 2000 సంవత్సరాల క్రితం నుంచి అది మనుగడలో ఉండాలి. ఆ మేరకు గ్రంథాలు ఉండాలి. అంత ప్రాచీన భాషలు. ఇప్పుడు నేను చదివిన భాషల్లో 11లో ప్రాచీన హోదా ఉన్న భాషల్లో 2 భాషలు మీరు వినిండకపోవచ్చు. అంటే విన్నవాళ్ళు వినిండొచ్చు, ఎక్కువ ప్రాచుర్యంలో లేవు కదా. పాలి అని, ప్రాకృతం అని విన్నారు ఎక్కడైనా? ప్రాచీన భాషలు కనుమరుగైపోయినాయి. ఎందుకు కనుమరుగైపోయినాయి? అదిగో ఇప్పుడు ఎదవలు ఎవడైతే ఉన్నాడో బలవంతంగా హిందీని రుద్దుతూ ఉంటే దాన్ని స్వాగతించడానికి ఒకే దేశం ఒకే భాష అనుకుంటూ ఎవడైతే ఎదవలు మద్దతు ఇస్తున్నారో అటువంటి ఎదవల గుంపు ఆ భాషల మీద కూడా జ్వరబడి అవి లేకుండా చేసింది. పాలి బుద్ధుడి కాలంలో బుద్ధుడు తన రచనలను జనప్రాచుర్యంలోకి పంపించడం కోసం వాడిన భాష అది పాలి భాష. ప్రాకృతం, ఆ ప్రాకృతం కూడా భారత ఉపఖండంలో ఈ తూర్పు భారతము, ఈ నేపాలు, ఆ బంగ్లాదేశ్, ఆ విస్తరించున్న ఏరియాలో వాడేవాళ్ళు. చాలా ప్రాచీన భాష. ఇప్పుడు కూడా ఈస్ట్ ఇండియాలో, తూర్పు భారతదేశంలో అక్కడక్కడ వాడుతూ ఉంటారు. కనుమరుగైపోయినాయి ఆ భాషలు, కనుమరుగైపోయాయి. నువ్వు ఇప్పుడెవడో ఆ హిందీని మన మీదకు జ్వరవడింపజేసి ఒకే దేశం ఒకే భాష, పుట్టగోసి బొంగు భాష అని చెప్పి మద్దతు ఇచ్చుకుంటూ పోతే రాబోయే రోజుల్లో తెలుగు పరిస్థితి అదే, తమిళ పరిస్థితి అదే, రాబోయే రోజుల్లో వీటి పరిస్థితి కూడా అదే. ఈ అవగాహన ఉండదు, ఎదవలకు విషయ పరిజ్ఞానం ఉండదు. లాంగ్ రన్లో పరిస్థితి ఏంటో తెలియదు. జాతీయ భాష కాదని తెలియదు, ప్రాచీన హోదా ఉన్న భాష కూడా కాదని తెలియదు. లెక్చర్లు ఇస్తారు, నీతులు బోధిస్తారు. ఎలాంటి కంపు కొట్టే ఇడియట్ మనుషుల మధ్య, కంపు కొట్టడం అంటే ఏమంటారు, విషయం లేకుండా కంపు కొడుతుంటారు, జల్లుతుంటారు విషయాన్ని ద్వేషాన్ని. ఏం తెలియదు, పాడు తెలియదు, పుంకాలుగా రాస్తుంటారు. నోటికి ఏదైతే అది టీవీ ఛానల్లో మాట్లాడుతుంటారు. ఏమైనా చదువుకొని తగలడచ్చు కదా, ఇల్లు కొంచెం కాసేపు చదువుకోవచ్చు కదా, ఏమైనా నేర్చుకోవచ్చు కదా. ఎందుకు జనాలను పిచ్చోళ్ళని చేస్తారు?